తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ఆఫీస్ ఆవరణలో జాతీయ జెండాను మాజీ బీఆర్ఎస్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతిపితగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కారణమని, ఇది ఎవరన్నా అవునన్నా కాదన్నా అక్షర సత్యమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని, కేసీఆర్ ప్రభుత్వంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మరలా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఈరోజు జూన్ 2న ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఇవాళ ఈ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది, జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోనూ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరుమణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఇంత సంతోషంగా మన తెలంగాణ ప్రజలు ఉన్నారంటే ఆ రోజు ఎంతో మంది అమరులైనారు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిర్రు. ఆ రోజు ఈ తెలంగాణ రావడానికి ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయినటువంటి ఈ తెలంగాణలో వాళ్ళ ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి ఈ తెలంగాణ గురించి కొట్లాడినటువంటి ఎంతో మంది మేధావులు, విద్యార్థులు, అదే విధంగా ముఖ్యంగా గతంలో జరిగినటువంటి 69 జరిగినటువంటి ఈ పోరాటం నుండి మరిదశ ఇంద్రారెడ్డి కూడా ఈ తెలంగాణ గురించి కొట్లాడి మరిదశన ఈ కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. ఆయన ఒక తెలంగాణ జెండా పట్టుకొని ఈ తెలంగాణలో మనకున్నటువంటి మనకు ఉద్యోగాలు మనకు రావాలి, మన నీళ్లు మనకు రావాలి, మనకు రావాలి. ఈ ప్రజలని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన ప్రజలని అణిచివేస్తా ఉన్నారు, మన తెలంగాణ మనకు రావాలని చెప్పి ఎంతో మంది ఈ యొక్క కేసీఆర్ ఇంకా నడిచి ఈ తెలంగాణ సాధించడం జరిగింది. ఈ రోజు ఎంతో మంది